ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ 9వ సమీక్ష సందర్భంగా భారత్ తన వాదనను బలంగా వినిపించింది. ఉగ్రవాది అని ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు ఎలాంటి సాకులు వెతకకుండా ప్రపంచ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని పిలుపునిచ్చారు. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలను విడనాడాలని ఆయన కోరారు. దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదంతో భారత్ తీవ్రంగా నష్టపోయిందని, ఈ కిరాతక భావజాలాన్ని వేరుతో సహా పికిలించి వేయాలని ఆయన అన్నారు. ఉగ్రవాద దాడుల వ్యూహకర్తలు, వారికి నిధులు సమకూర్చేవారు, ఆశ్రయం కల్పించే వారిని జవాబుదారీ చేసి చట్టం ముందు నిలబెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు కొత్త టెక్నాలజీలను దుర్వినియోగం చేయడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. సాంకేతిక సాధనాలు వారి చేతుల్లోకి వెళ్లకుండా చూడటంలో ఐరాస సభ్య దేశాలు ఇప్పటికీ ఒక ఏకాభిప్రాయానికి రాలేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఉగ్రవాద వ్యతిరేక పోరుపై అంతర్జాతీయంగా తీసుకురావాల్సిన సమగ్ర చట్టం దాదాపు 3 దశాబ్దాలుగా పెండింగ్లో ఉండటంపై భారత్ అసంతృప్తి వ్యక్తం చేసింది.